ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం చివరి సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు వైసీపీ శ్రేణులు. వైనాట్ 175 అంటూ ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. చివరి సభ కావడంతో సీఎం జగన్ ఏం చెప్తారనే దానిపై క్యాడర్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన పుత్రుల తర్వాత సీఎం ప్రసంగంపై అందరూ ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారంటున్నారు వైసీపీ వర్గాలు. మేదరమెట్ల వైసీపీ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, వంశీ, సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. మొత్తం 200 ఎకరాల్లో మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం 3 ఉమ్మడి జిల్లాల నుంచి 44 నియోజకవర్గాల నుంచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇటు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటా ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు అటు క్యాడర్లోని ఇటు లీడర్లోని జోష్ తీసుకొచ్చేందుకు సిద్ధం సభలు మొత్తం అన్ని రీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే అటు ఉత్తరాంధ్రానంతా కూడా కవర్ చేస్తూ భీమిలిలో ఫస్ట్ బహిరంగ సిద్ధం సభను పెట్టారు. తర్వాత అటు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా 3 జిల్లాలకు కలిపి దొందులూరులో 2వ సభ నిర్వహించారు. రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేస్తూ రాప్తాడులో 3వ సభ నిర్వహించారు. ఈరోజు అటు 3 ఉమ్మడి జిల్లాలు కలిపి మరి కాసేపట్లో ఒక భారీ సిద్ధం బహిరంగ సభ జరగబోతా ఉంది. అయితే ఈరోజు సభకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్లియర్ పొలిటికల్ స్ట్రక్చర్ కనబడలేదు. కానీ నిన్న పొత్తులు కన్ఫర్మ్ అయినాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీ అలయన్స్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఒక క్లియర్ పొలిటికల్ ఫేస్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు విపక్షాలపైన, పొత్తులపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు కూడా అటు జనసేన పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీని మాత్రమే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైన కూడా మాట్లాడాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పైన ఎటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తారన్నది అన్ని సర్కిల్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు సభలో మొత్తం రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, అటు క్యాడర్లతో పాటు లీడర్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేవాడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తం 99% హామీలన్నీ కూడా అమలు చేశాము. మీ ఇంటికి మంచి జరుగుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రతి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మీరే మా స్టార్ క్యాంపెయినర్లని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే మిగిలిన పక్షాలన్నీ కూడా ఏకమైన నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా కార్నర్ చేస్తారు, ఏ విధంగా కౌంటర్ చేస్తారన్న దానిపైన పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ రోజు ఒక ప్రకటన ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తం గత 20 రోజుల నుంచి కూడా మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేస్తా ఉంది. ప్రజెంట్ ఏదైతే సంక్షేమం పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినయ్, ఈ రోజు సిద్ధం సభ ముగుస్తోంది. 4 సభల్లో ప్రజాదరణ అయితే వచ్చిందని చెప్పాలి. ఈ సిద్ధం సభల తర్వాత వైసీపీ క్యాంపెయినింగ్ ఎలా ఉండబోతుంది? జగన్ ఎన్నికల వ్యూహం, ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుంది? అయితే ఖచ్చితంగా ఈ రోజుతోని సిద్ధం సభలు ముగియబోతా ఉన్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో అన్ని రీజియన్లు, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 4 బహిరంగ సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినట్టు అవుతుంది. మొత్తం అటు క్యాడర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ప్రజల్లో ఏ అంశాలు తీసుకెళ్లాలని దానిపైన వరుసగా 3 సభల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు పార్టీ శ్రేణులందరూ కూడా వివరించారు. ఈ రోజు ఆఖరి సభ చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు వ్యూహం మార్చాల్సి వస్తుంది. ఈ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు ఈ సభా వేదికగా మొత్తం అందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే సిద్ధం సభలు అయిన నేపథ్యంలో మొత్తం ఎన్నికలు కూడా కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఎన్నికల క్యాంపెయిన్లోకి దిగబోతున్నారు. ఈ నెల 16 నుంచి మొత్తం ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల క్యాంపెయిన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయబోతున్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్.